వెళ్ళాలి. ప్లీజ్. ఒక నిమిషం. నేను నాయుడు మనుషుల్ని చిత్తగొట్టావంటగా? గిరి చెప్పాడు. పర్లా బాగానే కొట్టాను. ఏంటి నువ్వు కొట్టేది? వాళ్ళే ఫుల్గా కొట్టొచ్చుంటారు, నువ్వు ఇలా తోయగానే పడిపోయి ఉంటారు. నిజమా? అదే నేననుకో, ఇలా ఫైటింగ్లో గట్ర ఏం ఉండవు. ఇలా కొట్టానంటే పడుంటారంతే. బయట కూడా అదే చెప్పుకుంటున్నారు. ఏంటి వెటకరమా? ఏంటి చెట్టంత మనిషిని మాట్లాడుతుంటే రేడియో వినట విని వెళ్ళిపోతున్నావు? ఎర్రగా ఉంటానని పొగరా? అవును. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, తగ్గ తిప్పేసుకుంటావు ఏంటి నువ్వు? ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు. ఏం చూసుకునే నీకు ఇంత పొగరు? ఏ రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు వచ్చి 2 జడ్లు కత్తిరిచ్చేస్తాను. జాగ్రత్త. వీపు విమానం మొత్తం మోగిపోతుంది. తప్పకా. నన్నే తిడతావా? వదులు. వదిలితే ఏం చేస్తా? డైరెక్ట్గా నా రూమ్కి వెళ్ళిపోతాను. ఆడపిల్లని కొడతావా? నీ సంగతి కార్తీక్ చెప్పి నేను ఉప్పు పాత్ర వేస్తాను చూడు. వదులు. ఈ సంగతి తాతయ్య తెలుసు. మధ్యలో తాత ఎందుకు? ఏమనుంటే నువ్వు నేను తెలుసుకుందాం. ఎలా తెలుసుకునేది? నువ్వు నన్ను కొట్టేసవరా బండేసి వచ్చినోడా? సారీ. నాకొద్దు. నీ సారీ నాకొద్దు. పూరి నా మాట విను. పూరి నా మాట. పూరి ప్రతిదానికి చిన్నపిల్ల తాతయ్య దగ్గరికి వెళ్ళిపో. అక్కడ నీతో చెప్పనా, నీ కూడా తెలిసినా, నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా. గారం చేసిన నయగారం చూపిన కనికారమే కలుగుతుంది, కష్టపడకే కాంచనా. పోతే అంత సరదా తెలుసునా.
పై పైన పడతావేం పసికోన ముద్దు మీరుతున్న పంతం హద్దులోనే ఆపనా మగువ మనసు తెలిసేనా మగజాతికి మొగలి మొనలు తగిలేనా లేత సోయగానికి కూత దేనికి గారం చేసిన నయగారం చూపిన కనికారమే కలుగుతోంది కష్టపడకే కాంచనా ఒదిగున్న ఒరలోన కదిలించకే కురదానా కత్తి సాముతో ప్రమాదం పట్టుజారెనా పెదవో పని పదునైనా పర్వాలేదనుకోనా కొత్త ప్రేమలో వినోదం నీకు నేను నేర్పనా సొంత సొగసు బరువేనా సుకుమారికి అంత బిరుసు పరువేనా రాకుమారుడంటిని రాజసానికి గారం చేసిన నయగారం చూపిన కనికారమే కలుగుతోంది కష్టపడకే కాంచనా రవి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను ఇక్కడ 25 ఏళ్ల బట్టి ఉంటున్నానండి. ఏంటి ప్రాబ్లం? ఆయనకు డాక్టర్ సార్. సారీ, మార్చరీ రూమ్ ఎక్కడ? తలుపు దీవా స్టే అవుట్. ఇక్కడ సార్ ఏళ్ళ సార్. చూడండి సార్, ఇది ఇంజురీ. మీకు ఓకే కదా? చాలు చాలు. రవి రవి ఏదైనా బిలాంగింగ్స్ చెక్ చేశారా? చేశాం సార్, ఏం దొరకలేదు. పాపం తగ్గపోతే చెప్పండి, టాబ్లెట్ ఇస్తాను. బాడీని హైదరాబాద్ షిఫ్ట్ చేసేయండి. ఓకే సార్. ఎవరైనా క్లైమ్ చేస్తే వాళ్ళకి ఇచ్చేయండి. ఓకే సార్. ఏంటి రవి, అయ్యో ఓకే. ఏంటి మార్చరీ ఫస్ట్ టైమా? అవును సార్. నాకు ఫస్ట్ టైం. నువ్వే ఉండండి, అది మీరే. అది అక్కడ కాదు. ఎస్, చెక్. మీరు ఆంజనేయ ప్రసాద్. ఇక్కడ సత్యనారాయణ మూర్తి గారంటే మూర్తి గారంటే ఎవరో తెలియకుండా ఎంత చేస్తాడారా? చేసాడాలంటే గేమ్ తెలియాలి, కానీ మూర్తి గారితో పని ఏంటండి? నేనే మూర్తి. చెప్పండి బాబు. నేను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి చూస్తున్నాను. ఏంటది? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అదేమైనా కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ? సిబిఐ. మీరు చిన్న సాయం చేయాలి. నేనేం చేయగలను బాబు? పార్థ సారథి అని పార్థు నా మనవడు. ఆయన ఒకసారి కలవాలి. మీరు తెస్తుంది. లలిత, పార్థును ఒకసారి పిలు. సార్, ఇప్పుడు ఈ పార్థసారథి ఫింగర్ ప్రింట్స్ తీసుకుని అవి మర్డర్ జరిగిన రైల్లో ఉన్నాయా లేవో చూస్తే. సార్ ఇతను ఫింగర్ ప్రింట్స్ ఎందుకు ఇస్తాడు సార్? చెప్పకుండా తీసుకుందాం. ఎందుకు సార్ రిస్క్? ఒకవేళ ఆ మర్డర్ వీడు చేసుకుంటే? అసలు ఆ మర్డర్ ఏంటి, శివారెడ్డి మర్డర్ కూడా వీడే చేసుంటాడేమో. అక్కడ దొరికిన గన్ మీద వీడి వేలి ముద్రలు ఉంటాయేమో, ఎవరికి తెలుసు. ఛాన్స్ తీసుకోవద్దు రవి.
ఓకే సార్. అవును, అక్కడ నా విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయా? సార్ ఒకటే ఉంది సార్. దాని మీద పౌడర్ జల్లి ఇక్కడ తీసుకురా. ఇక్కడ సిగ్నేచర్ అవసరం లేదు. ఫ్యాక్స్ ఇట్. ఐల్ డూ ఇట్ సార్. పార్థు, ఆంజనేయ ప్రసాద్, సిబిఐ. ఇంత ఈజీగా దొరుకుతారనుకోలేదు. ఆ భావన కొట్టడం కాదురా, దమ్ముంటే బుజ్జును కొట్టు. ఆడేవాడు? నేనే, నాగ సముద్రం బుజ్జి. ఏయ్, రా, రా. ఏంట్రా రోడ్డు మీద మాట్లాడుతుంటే? పో. ఏంటి ఒక్కర్లో వచ్చానని ఆలోచిస్తున్నావా? చుట్టూ చూసుకో.